దేవుని వర్తమానాన్ని విన్నాం. చూడండి, ఆదిలో దేవుడు ఒక సమూహం అంతటి కూడా తన రూపంలో తన పోలికల్లో తనతోనే ఉండాలని నిర్మించుకున్న ఆ ప్రణాళికను అపవాదైన సాతాను దాన్ని పోగొట్టినప్పుడు దేవుడే తన స్వరము ద్వారా, తన మేఘము ద్వారా, తన అగ్ని ద్వారా తన ప్రజలందరినీ నడిపిస్తూ ఆ రోజు వాళ్లకు జయం ఇవ్వటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వారికి ఉన్నటువంటి ఆపదలు అడ్డులు తొలగిస్తూ ఒక శ్రేష్టమైన మార్గంలో దేవుడు నడిపించేవాడు. అయినప్పటికీ ఆ ప్రజలు కఠినులై ఆ మార్గం మీద విసుక్కొని ఆ మన్నా మీద సణిగి అనేకమైనటువంటి సొంత మార్గంలో నడిచి వారు దుర్వినియోగ పాలైనట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అలాగే దేవుని బిడ్డలారా, తర్వాత రాజులను, నాయకులను, అధికారులను దేవుడు నిలబెట్టి మరలా ఆ మంద తప్పిపోకుండా, ఆ గొర్రెలు చెదిరిపోకుండా, తన స్వరక్తము చేత కొన్నబడ్డ సంఘం ఏదైతే ఉందో అది త్రొట్టిల్లిపోకున్నట్లుగా న్యాయాధిపతులను, రాజులను, అధికారులను దేవుడు నియమించి శత్రు బారిన పడకుండా తప్పిస్తూ ప్రయాణం చేశాడు. ఆ మార్గంలో దేవుడు వారికి నేర్పించిందంతా ఒకటే. ఇదిగో దుష్టుడు అనేవాడు ఉంటాడు, అపాయము కలుగ చేసేవాడు ఉంటాడు, శత్రువు అనేవాడు ఉంటాడు, మృగాలు అనేటివి ఉంటాయి, అరణ్యం అనేది ఉంటుంది, అలాగే మనం నడవలసిన మార్గం అనేది ఒకటి ఉంటుంది అని తేటగా తన ప్రజలకు నేర్పించటానికి, తన ప్రజలు చూడటానికి అనేక ప్రయత్నాలు ప్రభు చేసినట్లుగా పాత నిబంధన కాలంలో మనకు కనిపిస్తుంది. రాజుల ద్వారా రాజ్యాన్ని పరిపాలిస్తూ, ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేస్తూ, న్యాయాధిపతుల ద్వారా తీర్పులను ఇస్తూ ఆ పాత నిబంధన కాలంలో ప్రజల మనోనేత్రాలు ఎలాగైనా వెలిగింపబడాలి, వాళ్ళు సత్యాన్ని గ్రహించాలి, వాళ్ళు వాస్తవానికి రావాలి, వీళ్ళు నా ప్రజలు అనే ఒకే ఒక దాహముతో ప్రభు మేఘములోనూ తన స్వరముతోనూ అగ్నితోనూ ప్రకృతితోనూ అనేకులతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ ప్రజలు తన వక్ర మార్గాన్ని విడిచిపెట్టక, ప్రజలు తన స్వచిత్తమైన ఆలోచనలను విడిచిపెట్టక శాపగ్రస్తమైన బ్రతుకు చేస్తున్నప్పుడు మరలా వారిని విడిపించుటకు నా దేవుడు 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకు స్వరము ద్వారా కాకుండా, దర్శనాల ద్వారా కాకుండా, హెచ్చరికల ద్వారా కాకుండా ప్రాక్టికల్గా, అంటే వాళ్ళ కళ్ళ ఎదుట దృశ్య రూపకముగా దేవుని యొక్క బిడ్డలు నడవలసిన ప్రవర్తనను ఆయన తేటగా చూపించి ఆయన మరణించి పునరుత్థానుడై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా, స్వరముతో మాట్లాడుతున్నప్పుడు, దర్శనంతో మాట్లాడుతున్నప్పుడు, అగ్నితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వక్ర మార్గంలో వెళ్ళినప్పుడు వారికి కొన్ని శిక్షలు చూపించేవాడు దేవుడు. ఇదిగో ఇలా ప్రవర్తించినప్పుడు ఈ శిక్షలు కలుగుతాయి, ఇలా వ్యతిరేక భావం కలిగినప్పుడు ఈ శిక్షలు జరుగుతాయి, అధికారులకు తిరుగుబాటు చేసినప్పుడు ఈ శిక్షలు జరుగుతాయి అని వాళ్ళకి ఆ మార్గంలో వాళ్ళు స్వచిత్తానుసారంగా నడిచినప్పుడు జరిగే పరిణామాలను కూడా చూపించాడు. ఆయన మాట విని శ్రేష్టకరమైన మార్గంలో నడిచినప్పుడు వారి దీవెనలను కూడా దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రజలందరూ రక్షించబడటం, కొంతమంది శిక్షించబడి కొంతమంది బాగుపడటం దేవుని ఉద్దేశం కాదు కనుక తన చిత్తంలో ఉన్న బిడ్డలందరి కొరకు వారు శ్రేష్టమైన మార్గంలో నడవాలని నా దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఒక శరీరాన్ని ధరించి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి లోకాన్ని జయించాడు. యుద్ధాలు చేయలేదు, కత్తి పట్టలేదు, గ్రూపులు మెయింటైన్ చేయలేదు, రాజ్యాల మీద దండెత్తడానికి పోలేదు. కానీ మన జీవితంలో మనకు శాపంగా ఉన్నదేంటో ఆయన తేటగా చూపించాడు. అది శరీరం. ఆయన శరీరాన్ని ఎందుకు అమర్చుకొని వచ్చాడంటే నిన్ను పాపములోనికి నెట్టేది, నీ అక్రమైన మార్గంలో నడిపించేది, నీకు కీడును తలపెట్టేది, నిన్ను అపహాస్య పాలు చేసేది, నీకు ఆశీర్వాదాలు రాకుండా చేసేది ఈ శరీరమే అని ఒకే ఒక్క ఉద్దేశముతో ఆ శరీరాన్ని నల్లగొట్టుకుంటూ, హింసించబడుతూ, దూషించబడుతూ ఆ శరీరము చీల్చబడేంత వరకు మన కళ్ళెదుట ప్రత్యక్షపరుచుకొని అది మరణాన్ని జయించిన శరీరము ద్వారా ఆయన పునరుత్థానుడై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మార్గాన్ని ఆయన ఈ భూమి మీద పరిచాడు.
ఈ భూమి మీద నియమించాడు, భూమి మీద ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అంటాడు, తీర్పు నీకు నేను తీర్చను, లేకుంటే వేరే వాళ్ళ ద్వారా రాదు, నీ తీర్పుకు నీ ప్రవర్తనే బాధ్యత అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శిక్షకు మన ప్రవర్తనకు దేవుడు అటాచ్ చేశాడు. నీవు ఆశీర్వదించబడకపోవడానికి నీ ప్రవర్తన, నువ్వు దీవించబడటానికి నీ ప్రవర్తన, నీవు జయించలేకపోవడానికి నీ ప్రవర్తన అని చెబుతూ ఆయన నీ విశ్వాసము స్థిరంగా ఉందో లేదో చూసుకో, నీవు పరిశుద్ధంగా ఉన్నావో లేదో చూసుకో అని చెబుతూ అనేకమైన ఉపమానాలు బైబిల్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులైనటువంటి వారు వారి అనుభవం ద్వారా రాసిన ఒక మాటని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమే ఉండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, మిమ్ములను మీరే మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి, వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, దాని ప్రకారముగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుణ్ణి పోలి ఉన్నాడు. మనుషుణ్ణి పోలి ఉన్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామందరం తలలు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైన యాకోబు అంటాడు, మిమ్ములను మీరే మోసము చేసుకోకండి అన్నాడు అని చెప్తుంటాడు. వినువారై మాత్రమే, వాక్యమును వినేవారై ఉంటే మాత్రమే సరికాదు. విన్న వాక్యము నీకు ఏం బోధిస్తుంది, విన్న వాక్యము నిన్ను ఏం చేయమంటుంది, విన్న వాక్యము నిన్ను ఎలా ప్రవర్తించమంటుంది, విన్న వాక్యము ద్వారా నీవు ఏమి నేర్చుకున్నావో దాని ప్రకారంగా నడిచినప్పుడు నీవు త్రొట్టిలవు. కానీ విని నువ్వు ఊరకుంటే మాత్రం ప్రభు అంటాడు, నువ్వు సహజంగా ఎలా జీవించాలనుకుంటావో శరీరధారిగా నీ ప్రవర్తన నీకు అలాగే కనిపిస్తుంది. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలాగే ఉంటావు. ఎంత బోధ విన్నా, ఎంత అద్భుతాలు జరిగినా, నీకు ఎదుట ఎన్ని సాక్ష్యాలు విన్నా, సహజ సిద్ధి కలిగిన నీ మనసు ఎలాగైతే ఉందో నీ జీవితంలో నువ్వు అలాగే ప్రవర్తిస్తావు తప్ప నీకు ఒక మార్పు అనేది ఉండదు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వినటం మాత్రమే కాదట, విన్నదాని ప్రకారంగా ఆ వాక్యం మనకేమి నేర్పిస్తుందో దాని ప్రకారంగా జీవించినప్పుడే మనము త్రొట్టిల్లకుండా ఉంటాం. అయితే విని అలా విడిచిపెడితేనట మనం మోసపోయే అవకాశం ఉంది. అందుకే అక్కడ అంటాడు, మిమ్ములను మీరే మోసపరుచుకోకండి. చూడండి, లోకంలో స్నేహం చేసినప్పుడు స్నేహితుడు మోసం చేశాడు అంటాం, వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో స్నేహితుడు మోసం చేశాడు అంటాం, వస్తువులు కొన్నప్పుడు వ్యాపారి మోసం చేశాడు అంటాం, అలాగే భార్యాభర్తల్లో భార్య మోసం చేసింది, భర్త మోసం చేశాడు అంటాం. ఇలా మోసాలు అనేక రకాలుగా జరుగుతాయి. అది వస్తు రూపకంగా కావచ్చు, ఇతరుల రూపకంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, మిమ్ములను మీరే అంటే మనలో మనకు తెలియకుండా మనలను మోసం చేసే కొన్ని అవయవాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మనకు కనపడవు. కానీ భక్తుడు అంటాడు, మీరు దైవ పోలికల్లోనికి ఎదుగుటకు, దైవ శక్తి మీలో ప్రవహించుటకు, దేవుని చిత్త ప్రకారంగా జీవించి ఆశీర్వదించబడుటకు మీలో ఉన్నటువంటి ఆ వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, వాళ్ళతో స్నేహం చేసి మోసపోయామయ్యా, వీళ్ళతో అలా ప్రవర్తించి మోసపోయామయ్యా, ఆ వ్యాపారంలో వాడు నమ్మించి మోసం చేశాడయ్యా, వాళ్ళు డబ్బులు ఇలా పెట్టు నీకు డబ్బులు వస్తుందంటే మోసపోయామయ్యా, ఇలా ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపిస్తున్నప్పుడు యేసు ప్రభు జీవించిన కాలంలో శిష్యులు అన్నారు, ప్రభువా మరలా నువ్వు వెళ్ళి వస్తా అంటున్నావు కదా, నీ రాకడకు సూచనలు ఏంటయ్యా అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభు మీ అనేకులు నా నామంలో వస్తారు, నేనే క్రీస్తునంటారు, నాలాగే బోధిస్తారు,
నేను ప్రవర్తించినట్లుగా కనిపిస్తారు, కానీ మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే తెలుసండి, బోధలో కూడా మోసం ఉంటుంది. బోధ నీకు వినసొంపు కలిగే బోధకు నువ్వు అలవాటు పడితే దానికి అలవాటు పడతావు. హృదయాన్ని శుద్ధి చేసే బోధ ఉంటుంది, క్రమపరిచే బోధ ఉంటుంది, గద్దించే బోధ ఉంటుంది, సరిచేసే బోధ ఉంటుంది, మహిమకు తెచ్చే బోధ ఉంటుంది, శుద్ధ సువర్ణంగా మార్చే బోధ ఉంటుంది, ఎలా బ్రతికినా పర్వాలేదులనే బోధ ఉంటుంది, నువ్వు ఇలా బ్రతికినా పరలోకానికి వెళ్తావనే బోధ ఉంటుంది, బ్యాప్టిజం లేకపోయినా దొంగ సిలువలో రక్షించబడలేదా, అలాగనే నీ పాపాలు క్షమించబడతాయనే బోధ ఉంటుంది. ఏ పాపము చేయకపోయినా బ్యాప్టిజం తీసుకుంటే చాలు నువ్వు పరలోకానికి ఎత్తబడతావనే బోధ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, మోసకరమైన బోధలు ఉంటాయి, మోసకరమైన సంఘాలు ఉంటాయి, మోసకరమైన దైవజనులు ఉంటారు, మోసకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అంత్య దినములలో మిమ్ములను మీరే మోసపరుచుకోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట? నీ నాలుకకు ఏది రుచో నీ శరీరానికి తెలుసు, ఏది తింటే నీకు ఆరోగ్యమో తెలుసు, ఏది తినొచ్చో ఏది తినకూడదో నీ నాలుకకు రుచి తెలుసు. అలాగే నీకు మనస్సు, జ్ఞానేంద్రియాలు దేవుడిచ్చాడు. ఏది మంచి ఏది చెడు, ఏది కపటం ఏది నటన, ఏది మోసం ఏది రహస్యం, ఏది చేస్తే మేలు ఏది చేస్తే కీడు, అది నీకు తెలుసు. ఇన్ని నేర్పించిన దేవుడు అంటాడు, ఇదిగో ఈ బోధ విన్న నీవు బోధ ప్రకారంగా జీవించకపోతే నువ్వు సహజమైన మనిషివే తప్ప రూపాంతరము చెందినవాడవు కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము మనల్ని ఉదక స్నానం చేస్తుందట. మనలో ఉన్న మురికిని శుద్ధి చేస్తుంది, మనలో ఉన్న చెడును తొలగిస్తుంది, మన మూలుగులు కండరాల్లో మనలో దాగి ఉన్న ప్రతి అవయవాన్ని పరీక్షిస్తుందట. అది చొచ్చుకొని పోయి అని ఉంటుంది. అంటే వాక్యములో ఒక జీవం ఉంది, వాక్యములో ఒక జీవం. ఆ జీవం ఎలాంటిదంటే నిన్ను శుద్ధి చేస్తూ వెళ్తుంది, పరిశుద్ధపరుస్తూ వెళ్తుంది. నీకు అపాయము సంభవించే దగ్గర ఆగి దాన్ని శుద్ధి చేస్తుంది, నీకు కీడు తలపెట్టే దగ్గర ఆలోచన దగ్గర ఆగి నిన్ను బాగు చేస్తుంది. అది జీవము కలిగింది అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, ఆ వాక్యము నన్ను బ్రతికించింది. చనిపోయేవాడిని, దేనికి ఎక్కడ రాకుండా పోయేవాడిని, అందరి చేత దూషించబడేవాడిని, అందరూ చేవిడిచిన పరిస్థితుల్లో ఉన్నవాడిని, కానీ ఈ వాక్యమే నన్ను ఆదరించి నన్ను గొప్ప చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు అంటాడు, కట్టబడుతున్నటువంటి వాడు వాక్యానికి అవిధేయుడై కూలిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 1 పేతురు 3:8, 2:8 అనుకుంటా, 2:8. కట్టువాడు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. చాలండి. ఇప్పుడు నిన్ను త్రొట్టిల్లింప చేసేది అంటే నిన్ను తడబడేలా చేసేది, నిన్ను అవిశ్వాసంలోకి నడిపించేది, నిన్ను ఆత్మలో వర్ధిల్లకుండా చేసేది ఏంటిదంటే, నువ్వు కట్టబడుతున్నప్పుడు అది జీవము కలిగిన వాక్యమని, ఈ వాక్యమే నన్ను సౌందర్యవంతునిగా మార్చేదని, ఈ వాక్యము రేపు నన్ను ప్రభు ఎదుట నిలబెట్టేదని, ఈ వాక్యమే క్రీస్తు నా నిమిత్తము మాట్లాడుతున్నాడని, ఆ వాక్యమే క్రీస్తని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఆయన రూపములోనికి మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నీకు ఉచితంగా అందించబడుతున్నటువంటి మాటలు నీవు దాన్ని నిర్లక్ష్యపరిస్తే అంతకంటే గొప్ప శిక్ష, అంతకంటే గొప్ప పాపం మరొకటి లేదని బైబిల్ సెలవిస్తుంది. ఇంత గొప్ప రక్షణను అంటాడు, నిన్ను కాపాడగలిగేది, నిన్ను సమూహంగా మార్చగలిగేది, నిన్ను రక్షించగలిగేది, నిన్ను పరిశుద్ధపరచగలిగేది, నిన్ను 10 మందిలో ఒక సాక్షిగా నిలబెట్టగలిగేది, దాని ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించగలిగే ఆ వాక్యానికి మనం అవిధేయులమైతే ప్రభు అంటాడు, వాణ్ణి రక్షించేవాడు మరొకడు లేడు. డబ్బు రక్షించదు, బలగం రక్షించదు, ఇంకెవరు కాపాడలేరు. నిన్ను కాపాడుటకే ఉచితంగా ఆ మన్నా నీకు కురిపించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు అరణ్యంలో ప్రజలు సణిగింది దాని మీదనే. ఈ కొత్తిమీరి లాగున్న మన్నా మాకు బాగలేదయ్యా, చప్పచప్పగుంది అన్నారు.
చూడండి, లోకములో అన్ని ఆకర్షణలే, కానీ వాక్యములో ఆకర్షణ ఉండదు. ఆకర్షణ తీసేసేది వాక్యం, ఆకర్షించేది లోకం. లోక సౌందర్యం అది వెతుక్కుంటుంది, కానీ పరలోక సౌందర్యం నా దేవుడు వెతుకుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం అనేది మనల్ని ప్రతిరోజు ప్రతి క్షణం స్నానం చేపిస్తుంటుంది, అంతరంగమందు బాహ్యమందు. ఎందుకంటే నిన్ను పతనం చేసేది నీ శరీరం, నిన్ను ఆశీర్వదింపబడకుండా చేసేది నీ శరీరం, నీవు ఆత్మీయతలో వర్ధిల్లకుండా చేసేది నీ శరీరం, నిన్ను ఒక మంచి సహవాసం రాకుండా చేసేది నీ శరీరం. కాబట్టి ఆ శరీరాన్ని దాల్చి వచ్చిన దేవుడు శరీరాన్ని చీల్చి ఒక మార్గం నియమించి ఇది నా మార్గము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనలో మోసం చేసే స్వభావాలు ఏమిటో, మనల్ని ఏవి మోసం చేస్తాయో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ఈ రోజున ముగించుకుందాం. 120 దావీదు కీర్తన, 120 దావీదు కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. చాలండి, నా ప్రాణమును విడిపించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా స్వరమైతే? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు తనతో సమాన అనుభవం కలిగిన వారిగా మనం ఉండుటకు మనల్ని పిలిచాడు. మీరు ఆశీర్వాదాలకు వారసులకు పిలువబడ్డారు అన్నాడు. శపించటానికో విడవబడటానికో కాదు. అయితే మనల్లో మనల్ని పాడు చేసే ఒక అవయవం ఏంటంటే నాలుక. మనల్ని పాడు చేసేది మనకు తెలీదు, మనలోనే ఉంది. ఈ నాలుకతో ప్రేమ చూపగలుగుతాం, ఇదే మాటతో శపించగలుగుతాం, ఇదే మాటతో ఆదరించగలుగుతాం, ఇదే మాటతో ఒక వ్యక్తిని చంపగలుగుతాం, ఈ మాటతో దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుని పోలికలో ఉన్న వ్యక్తిని దూషిస్తూ ఉంటాం ఈ నాలుకతో. ఇది ఎంత మోసం చేస్తుందో ప్రతిరోజు మనకు తెలుసా? మనము క్షీణించిపోవటానికి, మన ఎముకలు కుళ్ళిపోవటానికి, మన శరీరంలో ఆత్మీయత దిగజారిపోవటానికి, మనల్ని ఆత్మీయతలో వర్ధిల్ల లేకుండా చేయడానికి కారణము ఈ నాలుక. నాలుక నిన్ను మోసం చేస్తూ ఉంటుంది, ప్రతిరోజు అబద్ధం ఆడిస్తూ ఉంటుంది, వారి మీద నిందలు మోపుతూ ఉంటుంది. నీవు సుఖంగా ఉండటానికి, నీవు ఆరోగ్యంగా ఉండటానికి, నీ కుటుంబం కట్టబట్టానికి, నీవు మంచిగా ఉండటానికి ఈ నాలుక ప్రతిరోజు నీతో పాపం చేపిస్తుంది. నిన్ను నీవు గణపరుచుకోవటానికి, నీవు మంచి అని నిరూపించుకోవటానికి, నీ కార్యాలు మంచివని చెప్పుకోవటానికి ఈ నాలుక ప్రతిరోజు నీతో అబద్ధం ఆడిస్తుంది. నిన్నెంత మోసం చేస్తుందో నీకు తెలీదు. నీవు చూడటానికి చదువుకున్న వాళ్ళగో, మంచి జాబ్ చేసేటట్లో, లేకపోతే 10 మందికి మంచిగాను నువ్వు కనపడవచ్చు. చూసే వాళ్ళలో నీలో ఏ లోపం కనుగొనరు, కానీ నీ నాలుక నిన్ను పాపములో పడేస్తుంది. నీ మాటలు నిన్ను దోషంతో నింపుతుంటాయి. దాన్ని ఎప్పుడైనా మనం గ్రహించామా? ప్రభు దగ్గర అడుగుతుంటాం, ప్రభువా ఎందుకయ్యా ఈ ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి, ఎందుకయ్యా ఈ కార్యాలు జరగట్లేదు, ఎందుకయ్యా నాలో ఏమైనా లోపమా, నాలో ఏమైనా లోపమా? ఎవరు కనుగొనగలుగుతారా లోపాన్ని? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను మోసం చేసేది నీ నోరు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ప్రభు అంటాడు, నేను ఆకాశమందున్నా నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు నాకు వినిపిస్తున్నాయంటాడు ఇర్మియాతో. ఇర్మియా, వాళ్ళు గుర్రములు యుద్ధములకు వెళ్ళినట్లుగా అనేకుల మీద కపటమైన మాటలు మాట్లాడటానికి, దోషపూరితమైన మాటలు మాట్లాడటానికి గుర్రము యుద్ధములకు వెళ్ళినట్లుగా వారు బలముతో వెళ్తున్నారయ్యా అబద్ధములు చెప్పటానికి అంటాడు. వ్యసనకరమైన మాటలు మాట్లాడటానికి అంటాడు, ఇచ్చకపు మాటలు మాట్లాడటానికి అంటాడు, ఒకరి భార్యను చెరపటానికి అంటాడు. ఈ నోరు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుక కిందనట మనిషికి విషం ఉంటుందట. ఈ నాలుకను గురించి బైబిల్ అనేక విషయాలు సెలవిస్తుంది. కత్తిపోటు వంటి మాటలు అని ఉంటుంది. అంటే ఒక నరహంతకుడిని మనం చూసినప్పుడు గడగడగడగడ ఉరికిపోతుంటాం.
ఇంత మూర్ఖుడా, ఇన్నిసార్లు పొడిచి నది రోడ్డు మీద చంపాడట, ఇంత దౌర్భాగ్యుని ఉరేసి చంపాలి అని మనమే తీర్పు తీరుస్తుంటాం. ఒక యవ్వన బిడ్డను రోడ్డు మీద పొడిచి చంపినప్పుడు మనం వార్తలు చదువుతూ ఉంటాం. ఒక భార్యను పొడిచి చంపినప్పుడు, ఒక తండ్రిని నరికి చంపినప్పుడు, ఒక రోడ్డు మీద పరిగెత్తుతుంటే నలుగురు మూకలు కూడి స్నేహితుడిని పొడిచి చంపుతుంటే కళ్ళారా చూస్తూ ఉంటాం. ఈ రోజున మనం మాటలతో ఒక వ్యక్తిని అనేటప్పుడు దేవుడు వాళ్ళతో పోల్చి మాట్లాడుతున్నాడు. మనము ఎంత హంతకులమో మన అంతరంగాన్ని తెలిసిన దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈజీగా మాట్లాడేస్తున్నామని తొలగించకండి. ఏదో వాళ్ళ కొంపలు కూల్చేస్తున్నాం, ఏదో ఒక మాట అంటున్నాం అని వదిలేయకండి. నీ అంతరంగంలో ఒకళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకోకండి. వాళ్ళ మీదను వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ మీద విషపు మాటలు చల్లకండి. అది నిన్ను మోసం చేసి దేవుని స్వారూప్యంలో ఎదగవలసిన నిన్ను పతనావస్థలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పనేంటో నువ్వు చేసుకో, నీ ఆత్మీయత ఏంటో నువ్వు కాపాడుకో. పొరుగు వారి గురించి, పక్క వారి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాట కౌంటబుల్. అది దేవుని స్వరం, దేవుని వినికిలోకి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటున్నాం దాన్ని ఎవరు చూడట్లేదులే, నేను చెప్పిన మాటకి ఎవరు పెద్దగా సాక్షులు లేరులే అని మనం అనుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అది కౌంట్ అవుతూ ఉంటుంది. వెంటనే మనకేం కావట్లేదులే మనం అనుకోవచ్చు. చూడండి అది ఎంత దౌర్భాగ్య పనులు చేస్తుందో. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 10 వరకు చదవండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన, చూడండి, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయుచు, సర్వ శరీరములకు అనగా మహిమ దాల్చవలసిన శరీరమునకును, దేవునికి ఆరాధన శరీరముతో కేకలు వేయవలసిన ఆ మహిమ కలిగిన శరీరమును మాలిన్యపరుస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది నరకములోనికి తీసుకువెళ్ళటానికి, పడగొట్టడానికి, పతనము చేయటానికే చిచ్చు పెట్టును. మృగ పక్షి సర్ప జలచరములలో, మృగము, పక్షి, సర్పము, జలచరములు, ప్రతి జాతి నరజాతి చేత సాధుకాజలను, మనుష్యుడి చేత సాధువు చేయబడతాయి, అనగా లోబడతాయి. సాధువాయను గాని ఈ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, నాలుకను స్వాధీనపరుచుకొనలేడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది మరణకరమైన విషముతో నిండుకున్నది. అది నిరర్గలమైన దుష్టత్వమే, అది దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దేవుణ్ణి ప్రేమిస్తాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఒక నోటి నుండి ఆశీర్వాదము పాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు, మనము అలా ఉండకూడదు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి, స్వస్థతలు ఆగిపోతున్నాయి, జీవితాలు ఇలాగ బలైపోతున్నాయి. నేను అన్నిట్లలో బాగానే ఉన్నాను, ఎదగలేకపోతున్నానని ఒక ప్రశ్న నీలోకి వచ్చిందంటే ముందు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నిన్ను మోసము చేస్తున్న నీలో ఉన్న అవయవములేమిటో, నీలో ఉన్న స్వభావాలేమిటో ముందు వాటిని పరిశోధించుకో. ఇక్కడ భక్తుడు అంటాడు, ఒకటే నాలుక ఇన్ని పనులు చేసుకొస్తుంది. అది ఇప్పుడు దీవెన ఎలా ఉంటుంది? అక్కడ అంటాడు, మనమైతే అంటే ఎవరు మనం? ప్రభు రక్తం చేత కడగబడి ఏ శరీరాన్ని నాలుకతో స్వాధీనపరుచుకున్నాడో ఆయనను కలిగిన మనము అలా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. మన నోటట ఆయన శుభవచనాలు పెట్టాడట. అందుకే చూడండి, మనుషుడు ఆత్మ లేనప్పుడు శరీర ప్రకారంగా జీవిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడుతుందో ఆనాడు మేడగదిలో పరిశుద్ధాత్మ ఎలా దిగి వచ్చిందట? అగ్ని జ్వాలలతో నాలుక విభాగింపబడి చీల్చేసింది ఆ నాలుకను. అగ్ని ఆ నాలుక మీద దిగి వచ్చి దాన్ని చీల్చేసింది. లోకాన్ని
ఆత్మీయతను వేరు చేసింది. ఇక మన నోట ఉండవలసింది ఆశీర్వాద వచనాలు, బలపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు, సమకూర్చగలిగిన మాటలు తప్పితే లోక సంబంధమైన ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు నా ఇష్టం, నా నోరు, నా నాలుక, నా పద్ధతి నాదే కరెక్ట్ అనుకుంటావా? నీ దీవెన ఎలా ఉందో, నీ ఆత్మీయ స్థాయి ఎలా ఉందో, నీ పొందుకున్న అనుభవాలు నీకు ఏ కీర్తిని తెచ్చిపెడుతున్నాయో, నీ మనసుకు నెమ్మదినిస్తున్నాయా, కలవరాన్ని కలుగ చేస్తున్నాయా, నీ కుటుంబం సమాధానంతో ఉందా, గలిబిలితో ఉందా, వీటిని నువ్వు పరీక్ష చేసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నాలుకను నువ్వు స్వాధీనపరచుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా. అది నిన్ను పాడు చేస్తుంది, నిన్ను మోసం చేస్తుంది. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడు అని ఉంటుంది బైబిల్లో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము పలికే ప్రతి మాట దేవుడు విని అంటాడు. చదవండి సామెతల పుస్తకము 12వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చాలండి. నీ పెదవుల గుండా ప్రవహిస్తున్న మాటలు అబద్ధములు, వ్యసనములు, ఇచ్ఛలు, స్వార్థము, ఇవన్నీ కూడా చూసే వాళ్లకు మన ప్రవర్తన మంచిగా అనిపించినా నా దేవుడు అంటాడు, వాళ్లను నేను అసహించుకుంటున్నాను, వాళ్లను నేను త్రోసివేస్తున్నాను. దేవుడికే అసహ్యమైతే, ఒకవేళ నరులలో నీవు మెప్పు పొందినా అది నిలబడుతుందా? అది దీవెనకరంగా ఉంటుందా? మనుషులు చూడటానికి ఒక మంచి స్థితిలో మనం కనపడ్డా, మనం మాట్లాడే మాట, మన పెదవులు దేవునికి హేయము కలగచేసినప్పుడు, అసహ్యం కలగచేసినప్పుడు, దేవునికి రోత పుట్టించినప్పుడు మనల్ని ఆయన అంగీకరిస్తాడా? ఆ పెదవుల నుంచి పలికే ప్రార్థన, ఆ పెదవుల నుంచి చేసే రోదన ఆయన అంగీకరిస్తాడా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మోసం చేసే అవయవాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది పెదవులు. ఈ పెదవులను ప్రభు అంటాడు. చూడండి 112వ దావీదు కీర్తన 2వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. 12వ దావీదు కీర్తన 2-3 వచనాలు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతారు, మోసకరమైన మనస్సు కలిగి ఇచ్చపు మాటలు పలుకుతారు. కోసివేయును, మా నాలుకలతో మేము సాధిస్తాము, మా పెదవులు మావి. చూడండి చూడండి చూడండి, వాళ్ళు అంటారట, వాళ్ళ బుద్ధిపూర్వకంతో మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళ మనసులోకి ఏదొస్తే మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళు అంటారట, దేవుడు ఎక్కడున్నాడు? మా శక్తే కదా, మా బలమే కదా, మా చాతుర్యమే కదా, మా మాటే కదా, లేకపోతే ఇంత దీవెన ఎక్కడిది, ఇంత ఆశీర్వాదం ఎక్కడిది, ఇంత కీర్తి ఎక్కడిది? వాదన. దేవుడు అంటాడు, అట్టి పెదవులను నేను కోసివేస్తాను. అంటే అర్థం ఏంటంటే, కత్తితో కోసివేయడు, ఆ పెదవులతో స్తుతించకుండా మౌనం అయిపోతాం. ఆ స్తుతించినా దానికి విలువ లేకుండా అయిపోతుంది. చూడండి, కోసేసినప్పుడు ఇక పెదవు ఉంటేవి లేకపోతేవి. కాబట్టి దేవునికి హేయంగా మారిన తర్వాత నువ్వు స్తుతించినాది వ్యర్థమే, ప్రార్థించినా వ్యర్థమే, కన్నీరు కార్చినా వ్యర్థమే, దాని ద్వారా నువ్వు కేకలు వేసినా వ్యర్థమే, దాని ద్వారా నువ్వు ఎంత మొర్రపెట్టినా కూడా వ్యర్థమే. ఆయన కోసేస్తాడట, తీసేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మోసం చేసేది నీ నాలుక, నీ పెదవులు. వాటిని జాగ్రత్తగా కాపాడుకో. యేసు ప్రభుని అంత శిక్షిస్తున్నప్పుడు గొర్రె పిల్లవలే మౌనంగా ఎందుకున్నాడు? ఆయన మీద నిందలు పడుతున్నప్పుడు మౌనంగా ఎందుకున్నాడు? ఆయనను అపహాస్యం చేస్తున్నప్పుడు మౌనంగా ఎందుకున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడలేక కాదు, ఆ మాటల్లో ఎదుటివాడు అపార్థం చేసుకొని మంచి చెడులను కలిపి మాట్లాడగలుగుతారు.
లేని వార్తను ఉన్న వార్తగా చేయగలుగుతారు. అక్కడ వాదనలు దేవునికి అవసరం లేదు. చూసేవాడు ఒకడు ఉన్నాడన్న ధీమాతో ఉన్నాడు. నీవు నేను ఉండవలసింది అదే. నీ మీద నిందపడ్డా, అవమానపడ్డా, అవహేళన జరిగినా, లేకపోతే నీ జీవితము విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడ్డా, నీ పెదవుల ద్వారము దగ్గర కాపుదల పెట్టుకో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాళ్ళ సాక్ష్యం కావాలని, వీళ్ళ సాక్ష్యం కావాలని వాళ్ళను పోగేసుకొని ఏవేవో చేయకండి. అవన్నీ దేవుడు మనకు అనుమతించాడు. ఎందుకంటే ఇది నల్లగొట్టబడుతున్నప్పుడు నీ పెదవులు ముయ్యబడతాయి. ఒకటే, ఈ శరీరం కంట్రోల్ నీ నోటితో ఆధారపడింది. నీ నోరు తెరిచిన కొలది శరీరం పెరుగుతూ ఉంటుంది. నీ నోరు సాక్ష్యాల కొరకు వెతుకుతున్న కొలది, నీకు నువ్వుగా సాధించాలనుకున్న కొలది ఈ శరీరమే పెరుగుతుంది, కానీ ఆత్మ పెరగదు, ఆత్మ వర్ధిల్లదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆ శరీరం మీద పడుతున్న గాయాలు, అవమానాలు, నిందలు, రాళ్ళ దెబ్బలు దీన్ని మహిమకరంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. యెషయా భక్తుడు అంటాడు, ప్రభువా, నేను అపవిత్రమైన మనుషులతో ఉండి నా నోరు పాడు చేసుకున్నాను. వాళ్ళ మాటలకి ఏకీభవించాను, వాళ్ళతో కలిసి మాట్లాడాను. తండ్రి, నా అపజయమేంటో నాకు తెలిసింది అని దేవుని వైపు చూసినప్పుడు ఆనాడు అపోస్తలులను కాల్చిన అగ్ని అతని పెదవులను తాకగా పవిత్రుడయ్యాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నోటిలో దేవుడు పెట్టిన ఆ మాట ఎంత విలువైందంటే, ప్రపంచాన్ని చెడగొట్టేది నాలుక ఎంతైతే ఉంటుందో ఆ ప్రపంచాన్ని బాగు చేసేది కూడా దేవుడు నీ నోట పెట్టిన మాటనే. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. బాగు చేసే మాట పెట్టాడు. నీ నోటితో పాడు కావద్దు, నీ నోటితో బాధపడొద్దు, నీ మాటతో వాళ్ళు కృంగిపోవద్దు, నీ మాటతో వాళ్ళ జీవితం మీద విరక్తి రాకూడదు. నీ మాట వేసిన వెంటనే నాలుక అగ్ని అడవిని తగలబెట్టినట్లుగా వాళ్ళ గుండెల్లో ఉన్న పాపము తొలగించబడి ఆత్మీయ మంట రగులుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ధ్యానిస్తుండగా నా గుండెల్లో మంట పుట్టిందంటాడు దావీదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట నిన్ను మోసం చేసేది నీ నాలుక. ఎందుకంటే మన మాటలను బట్టి మనం దోషులమవుతున్నాం. మన మాటలను బట్టి తీర్పులోనికి వస్తున్నారని బైబిల్ సెలవిస్తుంది. ఎలా పడితే అలా, ఎవరి మీద పడితే అలా మాట్లాడి నీ దీవెనలు, నీ అభిషేకము, నీ ప్రార్థన జీవితము, దేవునితో నీకున్న ఆ ఔన్నత్యాన్ని పోగొట్టుకోకూడదు. అది నిన్ను మోసం చేస్తుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. భక్తుడు అంటాడు సొలొమోను మహారాజు, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు, నువ్వు దేవుని ఆలయములోనికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అంటే ఒక ఆలయంలోనికి వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వస్తాం. చెడ్డ మాటలు మాట్లాడదు, నోటిని పవిత్రంగా ఉంచుకోవాలి, దేవుని మాటలు వినాలి, స్తుతించాలి, ప్రార్థించాలని వస్తాం. మరి నువ్వే దేవునికి ఆలయం కదా, నువ్వెంత పవిత్రంగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను మోసపుచ్చేది నీ నాలుక, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. రెండో మాట కూడా మనం చదువుకుందాం. సామెతల పుస్తకం 12వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతుల తలంపులు, నీతిమంతుని యొక్క తలంపులు న్యాయయుక్తములు, న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు, భక్తిహీనులు చెప్పే ఆలోచనలు మోసకరములు, మోసకరములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా గంభీరంగా హల్లెలూయా. చేతులెత్తి చెప్దామా హల్లెలూయా. ఆలోచనలు నిన్ను మోసం చేస్తూ ఉంటాయి. జాగ్రత్త. ఒకటి నీ మాటలు, నీ పెదవులు, నీ నాలుక. రెండవది నీకు వస్తున్న ఆలోచనలు. చూడండి, సహజంగా కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి ఆలోచన విధానం మారిపోతుంది. మందిరంలో ఉన్నప్పుడు చూడండి ఆలోచన మరో మాదిరిగా ఉంటుంది. పని చేసే స్థలంలో చూడండి ఆలోచన చెదిరిపోతుంది. ఒంటరిగా అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు చూడండి ఆలోచన మారిపోతుంది. అదే నీకు అనేకమైన కోరికలు, ఆశలు కలిగినప్పుడు నీ పాతవన్నీ నీకు గుర్తొచ్చి నీ ఆలోచనలు చెరిపేస్తుంటుంది. మోసం చేసేది నీ ఆలోచన. నీ ఆలోచనలు నిన్ను మోసం చేస్తుంటాయి. ఒక వ్యక్తిని వశపరుచుకోవడానికి నీ ఆలోచనలు మరో మాదిరిగా ఉంటాయి. ఒక వ్యక్తిని దూరపరచుకోవడానికి
ఆలోచనలు మారిపోతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మోసం చేసేది నీ ఆలోచనలు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నరుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవి అని ఉంది బైబిల్లో. స్థిరత్వం ఉండదు. ఈ శరీరము కోరికలతో నిండుంటుంది. ఈ శరీరము లోక సంబంధమైనది. ఈ శరీరము లోకానికి సంబంధించింది. ఈ శరీరము భూస్థాపన అయ్యేది. ఈ శరీరము పరలోకానికి రానటువంటిది కనుక ఇది నీతో ఉన్నంత కాలం నీ ఒంటరితనాన్ని చూసి, నీ ఆశలను చూసి, నీకున్నటువంటి తలంపులను ఎరిగి నిన్ను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తుంటుంది. వాక్యమే వింటాం, తర్వాత ఏమైపోతామో తెలియదు. పరిశుద్ధులతో మాట్లాడతాం, తర్వాత ఏమైపోతామో తెలియదు. మందిరంలో ఉంటాం, బయటికి వెళ్ళక ఏమైపోతామో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలు చెడ్డవని దేవుడికి తెలిసి అన్నాడు, నా ఆలోచన చొప్పున నడిచిన తర్వాతే మహిమలో చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నడవలసింది ఆయన ఆలోచనలతో అంటాడు. ఎందుకనంటే ఆలోచనలకు ఆయన కర్త అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వ్యక్తిని నిర్మించిన దేవుడు ఆ వ్యక్తికి ఆలోచనలు ఇచ్చి నడిపించేవాడు. ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అని ఉంటుంది బైబిల్లో. కనుక మనకొచ్చే ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవి, మోసపూరితంగా ఉంటాయి, స్వార్థపూరితంగా ఉంటాయి. చూడండి, బైబిల్లో యారోబాము ఉన్నాడు, సొలొమోను మహారాజు కొడుకు. సొలొమోను తర్వాత ఇతడు రాజు అయ్యాడు. ఇతడు రాజు అయిన తర్వాత తన ప్రజలను పరిపాలించే సమయంలో అతడు పెద్దల ఆలోచన తీసుకున్నాడు. మొదట వాళ్ళ ఆలోచన నచ్చలే. అబ్బా, ఎప్పుడు 1947 ఆలోచనలు ఇవి, అవి ఇంకా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా, ఇప్పుడు లేటెస్ట్ మోడల్, యూత్, న్యూ బ్లడ్ అని పెద్దోళ్ళ ఆలోచనలు ఏంటి నాకు అని యవ్వనస్తుల దగ్గర పోయి ఆలోచన తీసుకున్నాడట. వాళ్ళు ఏం చెప్తారు, లేటెస్ట్ ఆలోచనలు చెప్తారు. వాళ్ళు ఇంకా ముసలోళ్ళు అయ్యా, వాళ్ళ నడక, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు మనకు ఎలా పనికి వస్తాయి. ఈరోజు యవ్వన రక్తం ఉరకాలన్నా, పరిగెత్తాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా మనమే కదా అని వాళ్ళ ఆలోచన తీసుకున్నారు. ఏమని తీసుకున్నారు? వాళ్ళ తండ్రి అంటాడు, అయ్యా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మీ నాయన ప్రేమ కలిగిన వాడు, వాళ్ళకున్న భారాన్ని నువ్వు తగ్గించాలి, వాళ్ళకున్న పరిస్థితులలో నువ్వు తలదూర్చి దాని విషయంలో నువ్వు కార్యం చేయాలి అని ఆయన మంచి ఆలోచనలు చెప్తే ఈ యవనస్తులు అన్నారు, లేదు లేదు, వాళ్ళు మనకు లోబడాలి అంటే వాళ్ళ మీద భారాన్ని పెంచు. ఐగుప్తు ఆలోచన కదండి ఇది. వాళ్ళ మీద భారాన్ని పెంచు, వాళ్ళ మీద అలాంటి చెయ్యి అని ఇలా చెప్పినప్పుడట ఆ రాజ్యమంతా పతనమైపోయిందట. చూడండి, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చక్కగా చదువుకుందాం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపరిచి తనతో కూడిన పెరిగిన తనతో కూడిన యవ్వనస్తులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేసెను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఈ ఆలోచన మీరు చెప్పుదురు. అప్పుడు అతనితో కూడిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞయిమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. చాలండి, చూడండి అంటాడు, ఇంకా నేను ఆ కాడిని బరువు చేస్తాను. ఇక్కడ ప్రభు నేర్పిస్తున్న ఒక మంచి పాఠం ప్రియదేవుని బిడ్డలారా. ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఇంకా మనం జటిలం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకని? ఇదిగో కావాలంటే పక్కింటి వాళ్ళని అడగండి, నా భర్త ప్రవర్తన ఎలాంటిదో, కావాలంటే ఇగో నా స్నేహితురాలను అడగండి, నా ప్రవర్తన ఎలాంటిదో. అంటే ఇప్పుడు ఆ కాడి ఎవరి సలహాలు తీసుకొని బరువు చేసుకుంటున్నాం మనం? ఎవరి దగ్గరికి రావాలి ఆలోచన కొరకు? ఎవరిని అడగాలి? ఒక సమస్య పరిష్కారానికి మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, ఈ సమస్య ఎందుకు వచ్చిందయ్యా? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? దీని విషయంలో నీ తీర్పు ఏమిటి?
చూడండి, రిబికా గర్భంలో ఇద్దరు కుమారులు పెనవేసుకొని కొట్లాడుకునేటప్పుడు ఆ భారం భరించలేక దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది, ప్రభువా గర్భఫలం నువ్వు ఇస్తున్నావు కదయ్యా, మరి నాకు బాధ భరించలేకపోతున్నంటే అప్పుడు ప్రభు చెప్తాడు, నీ కడుపులో ఉన్నది 2 రాజ్యాలమ్మా, ఒకళ్ళు కాదు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు, జాగ్రత్త, నువ్వు పెద్దవాడు కదా అని వాడిని పెద్దవాడిలాగానే పెంచి వానికి అధికారం ఇచ్చి చలామణి చేయకు. వాడు దాసుడు, యజమానుడు కాదు, కుమారుడు కాదు. వాని బుద్ధులు వేరే ఉంటాయి, వాని పద్ధతులు వేరే ఉంటాయి, వాని ఆలోచనలు వేరే ఉంటాయి. జాగ్రత్త. ఎప్పుడు చెప్పాడండి మాట? వాడు పుట్టి ఒక కన్ను తెరవక మునుపు ఎదగక మునిపే కడుపులో ఉన్న పిండాలు ఏ మనస్సు కలిగిన వారో దేవుడు ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటిది నీకు ఇచ్చే భార్యనైనా భర్తనైనా పిల్లలనైనా పరిస్థితులైనా దేవుడు అనుమతించేవి కదా. మరి వాటి విషయంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరిని సంప్రదిస్తున్నాం? ఎవరిని అడుగుతున్నాం? లోకము యవ్వనస్తుడాడు, లోక శరీర సంబంధమైన వాడు యవ్వనస్తుడాడు. ఎప్పటికీ ఇదిగో లోకము దాని అందము గతించిపోయేదని ఉంది బైబిల్లో. వాళ్ళని వాళ్ళని అడిగి దాన్ని జటిలం చేసుకుంటున్నాం. పెద్దలు చెప్పారు ఆలోచన, అయ్యా అది తక్కువ కావాలి, నువ్వు తగ్గించుకోవాలి. ఓకే, వాళ్ళు అన్నారా? సరే, వాళ్ళకి ఆత్మీయత లేదేమో, బుద్ధి లేదేమో, సరే పగబట్టారేమో, కసితో ఉన్నారేమో, కక్షతో ఉన్నారేమో, నువ్వు కాస్త తగ్గించుకో, కాస్త ఓర్చుకో, కాస్త సహించు. ప్రభు శరీరంతో ఉన్నారు కదా, ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం కదా, ఆయన తగ్గించుకున్నాడు కదా కల్వారి సింహాసనం నుండి సిలువ వరకు అని ఆ పెద్దలు సలహా ఇస్తుంటే ఆ మాటల్ని తృణీకరించారు. చాలాసార్లు మన పిల్లలకి కుటుంబాలలో మనం ఈ మాటలు చెప్తుంటాం, అయ్యా తగ్గించుకోరా. ఒకవేళ అన్న ఒక మాట అంటాడు, అక్క ఒక మాట అంటుంది, తగ్గించుకోండి, కలిసి ఉండండి, ఒక తల్లికే పుట్టాం కదా, బాగుండండి. వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తుంటాయి, భార్యాభర్తల మధ్యలో విభేదాలు వస్తుంటాయి. దానివల్ల ఏమైందంటే రాజ్యము పతనమైపోయిందట. ప్రియదేవుని బిడ్డలారా, కట్టబడిన రాజ్యం అది. దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. దేవుడు దీవెనకరంగా ఉన్న ఆ దేశాన్ని చూసి సంతోషపడ్డాడు. వాళ్ళ చేతులార పాడు చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆలోచన కర్త ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. సమస్య వచ్చినా, మనకు బాధ అనిపించినా, మనము చెయ్యలేని దాంట్లో మనకు ఆయాసం కలిగినా, మనకు ఆశ్రయదుర్గము, మన సమస్యకు పరిష్కారం నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, అతడు చేసినటువంటి పనికి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ దేశానికి ఏర్పడి ఆ దేశమంతా పతనమైనట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అలాగే బైబిల్లో ధనం నిన్ను మోసం చేస్తుందని ఉంది. అది సమస్తమైన కీడుకు మూలమని ఉంటుంది. దాని మీద నువ్వు మనసు పెట్టిన వెంటనే అది రెక్కలొచ్చి ఎగిరిపోతుందని ఉంది బైబిల్లో. అంటే ధనము నిన్ను మోసం చేస్తుంది. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో, దేని మీదైతే మనసు పెడుతున్నావో, ఇది ఉంటే బాగుపడతాను, ఇది ఉంటే నాకు విలువ పెరుగుతుంది, ఇది ఉంటే నన్ను సమాజం గౌరవిస్తుంది, దీని ద్వారా నాకు అప్పులన్నీ తీరిపోతాయి, దీని ద్వారా నా పిల్లలు బాగుపడతారు అని నువ్వు దేని మీదైతే మనస్సు పెడుతున్నావో అది నిన్ను మోసం చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ఆ డబ్బు ఒక ప్రవక్తను పాడు చేసిందండి, బిలాముని. అతడు నోరు తెరిచి మాట్లాడితే సర్వ సమాజం ఆశీర్వదించబడేది. ఆశీర్వదించబడిన ప్రజల ఎదుట శత్రువు నిలబడి ఆయన శపిస్తే వాళ్ళు నిర్మూలపరచబడేవాళ్ళు. కానీ ఆ నాలుక తెగ నరకబడింది డబ్బు వల్ల. ఎప్పుడైతే దాన్ని ఆశించాడో, ఎప్పుడైతే దాని మీద మనసు పెట్టాడో, ఇది ఉంటేనే బాగుంటాము అనే మనసు ఎప్పుడైతే తనకు కలిగిందో అతడి నాలుక తెగ నరకబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత మాట్లాడినా దేవుడు రావట్లేదు, ఎంత స్తుతించినా దేవుడు రావట్లేదు. కారణం ఒకటే, అది దాని మీద నీవు మనసు పెట్టినప్పుడట అది రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఒకటి, నిన్ను మోసం చేసేది నీ నాలుక. 2, నీ ఆలోచనలు. 3, ధనము.
4 బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేయను, మోసం చేస్తుంది. దుష్టుని యొక్క సాంగత్యము అంటే సహవాసం నిన్ను మోసం చేస్తుంది. మనం చాలామందిని ఆత్మీయులే అనుకుంటాం, ప్రార్థనకే వెళ్తాం, ప్రార్థన గుంపుగా కూడుకుంటాం, భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నాకు తెలిసిన ఒక సాక్ష్యం చెప్తాను. ఒక సహోదరి 3-4 నేర్చుకొని ఖాళీగా ఉంటున్నాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి ప్రార్థన చేద్దామనేది. వెళ్ళి చక్కగా ప్రార్థనలు చేసేది. ఒకరోజు ప్రార్థనలు చేస్తూ 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 ఒక ఇంటికి నిప్పు పెట్టేసింది. ఆ ఇల్లు అల్లకల్లోలం అయిపోయిందండి. అన్యుల ఇంటికని వెళ్ళి ప్రార్థనలు చేసి వాళ్ళని రక్షిస్తామని వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబంతో కూడి వాళ్ళతో మాటల సంభాషణ కలిపి చెయ్యరాని కార్యం చేసి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఏది వాస్తవమో నువ్వు తెలుసుకోకపోతే సహవాసంలో నువ్వు మాట్లాడుతున్న నీ స్నేహితుడు ఎలాంటి వాడు, భక్తిగత సంఘానికి వస్తున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడిస్తున్నాడు, ఏ సెల్ ఫోన్ చూపిస్తున్నాడు, ఏ సంభాషణ జరుగుతుంది, ఏ ప్రేమల గురించి మాట్లాడుతున్నాడు, నువ్వు పసిగట్టకపోతే నువ్వు మోసపోతావు. నీ వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో నీ సంభాషణ, నీ స్నేహితులు ఎవరు? మంచి నడవడికని పాడు చేసేది నీ సహవాసం. మోసపోకు. నిన్ను మోసం చేసేటివి ఉన్నాయి కొన్ని నీలో. నీ మాటలు మోసం చేస్తాయి, నీ తలంపులు మోసం చేస్తాయి, నీ ధనం మోసం చేస్తుంది, నీ సహవాసం నిన్ను మోసం చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, మనము సహవాసము చేస్తే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి తన విలువైన ప్రాణమును పోగొట్టుకున్న ఆ తండ్రితోనూ ఆ కుమారుడితోనే నీ సహవాసమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ చూపించిన దేవుని ప్రేమ నీలో ఉండాలి. త్యాగం చేసినటువంటి కుమారుడి యొక్క ఆ త్యాగము నీ మనసులో ఉండాలి. ఆ రెండే సహవాసం, ప్రేమ త్యాగం, ప్రేమ త్యాగం. నువ్వు ప్రేమిస్తూ ఉండాలి, ఈ లోకంలో ప్రభు కొరకు త్యాగమైపోవాలి. నువ్వు ప్రేమిస్తూ ఉండాలి శత్రువునైనా, ఈ లోకంలో నీకు ఏదీ లేదు కాబట్టి నువ్వు త్యాగమైపోవాలి. సహవాసములో ప్రభు నేర్పిస్తున్న పాఠం. దుష్ట సాంగత్యం ఉంది, పాప సాంగత్యం ఉంది, ఎన్నో సాంగత్యాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక సహవాసము ద్వారా నువ్వు మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆ సంఘం మంచిది, అక్కడైతే బాగుంది, అక్కడైతే మనకు అన్ని విశాలంగా దొరుకుతాయి, అక్కడ మనం ఎలా ఉన్నా పర్వాలేదు, అక్కడ మనం ఎలా వెళ్ళినా పర్వాలేదు అనే సహవాసగాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తే పేరు పెట్టి పిలుస్తున్నారు, అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది అని సహవాసాలు పాడు చేసే వాళ్ళు ఉన్నారు. నీ బాగు నీ శరీరము ద్వారా కాదు, అది నశించిపోవాలి. అది శపితమైంది, అది నిర్మూలపరచబడాలి. నీ బాగుపడేది ఏదైనా ఉందనంటే అది నీ హృదయం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని వాక్యం నీ హృదయం లోతుల్లోనికి వెళ్ళి నిన్ను శుద్ధి చేస్తున్నప్పుడు, నిన్ను తాకుతున్నప్పుడు, దాన్ని తొలగించమని చెప్తున్నప్పుడు, దాన్ని బాగు చేసుకోమని చెప్తున్నప్పుడు నీకు అది ఆరోగ్యకరంగా మారుతుంది. నీ విశాలతను కోరుకోకు ప్రియ దేవుని బిడ్డలారా. మోసం చేసేది మొదట నాలుక, నీ మాటలు, రెండవది నీ ఆలోచనలు, మూడవది ధనము, 4 నీ సహవాసము. 5వ మాట చదివి ముగించుకుందాం. సామెతల పుస్తకం 31వ అధ్యాయము 30వ వచనం. అందం మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము. చాలండి. అందం మోసకరం. నిన్ను మోసం చేసేది ఏదైనా ఉందనంటే శరీరము. ఇది ఎలా మోసం చేసింది? ఒక కుటుంబ వ్యవస్థను పతనం చేసింది. ఆదిలో దేవుడు ఈ పండు తినొద్దు అన్నాడు. ఆ పక్కనున్న స్వరం వినిపిస్తుంది, ఇది తిన్న దినమున నీవు దేవతల వలె మారిపోతావు. ఏం పెట్టింది అక్కడ? సౌందర్యం, అందం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అందం కుటుంబాలను నాశనం చేస్తుంది.
అందం అనంటే శరీర సంబంధమైన అందమే కాదండి. ఈ లోకంలో మనం అందంగా కనిపించాలి. ఈ అందం ఉంటే లేదు వాళ్ళు లోకంలో మనకు ఘనతనిస్తారు. ఈ అలంకరణ ఉంటేనే మనకు విలువనిస్తారు. లేదా ఇలా జీవిస్తేనే మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అని అందంగా బ్రతకటానికి ఆశపడేది నిన్ను మోసం చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ సౌందర్యము సియోను సౌందర్యం అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సౌందర్యం ఎలా వస్తుందయ్యా? వాక్యముతో ఉదక స్నానము చేయటం మూలమున మనలో ఉన్న కల్మషమంతా తొలగించబడి, మనలో ఉన్న పాపము వేర్లు తొలగించబడి, మనలో ఉన్న పాప జీవితం తొలగించబడి, ఈ మలినమైన దేహము మహిమ శరీరంగా దేవుడు మార్చినప్పుడు ఆయన స్వారూప్యాన్ని మనం ధరిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 10,000లో అతి కాంక్షణీయుడని బైబిల్ సెలవిస్తుంది. అంతటి సౌందర్యవంతుడు నిన్ను నన్ను ఆయన పోలికల్లో మార్చడానికి రిక్తునిగా మార్చబడ్డాడు. తృణీకరింపబడిన ముఖం ఒకప్పుడు మనది. అందుకే యేసుకేలు అంటాడు, నువ్వు రక్తంలో పొర్లుతున్నప్పుడు, నీకు ఉప్పు రాయకపోయినా, నిన్ను బయట పారవేయబడినప్పుడు నీ మీద నేను జాలిపడి నిన్ను నా చేతుల్లోనికి తీసుకొని నీ మీద ఉన్న రక్తమంతా తొలగించి నిన్ను వయస్సు వచ్చేదాకా నేను పెంచి తినే అంటాడు. నీకు అవయములు కలగ్గా నీ సౌందర్యమును చూసుకొని నీవు పతనమైపోయావంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌందర్యం మనకు ఆత్మీయత ద్వారా కలుగుతుంది, సంపద ద్వారా కలుగుతుంది, శరీరము ద్వారా కలుగుతుంది, మనకున్నటువంటి పోస్టు ద్వారా కలుగుతుంది. ఆ సౌందర్యాన్ని చూసి నువ్వు గర్వపడకు, మోసం చేస్తుంది నిన్ను. అబ్షాలోం నీ అంత సౌందర్యవంతుడు లేడు, అతనిలో నీకు గర్వం చొచ్చుకొచ్చింది. అబ్షాలోము దావీదు కుమారుడవయ్యా, నీ తండ్రి దేవునికి హృదయానుసారుడు. ఆ రాజ్యాన్ని కాపాడు, ఆ రాజ్యాన్ని స్థిరపరచు. ఆ సౌందర్యాన్ని బట్టి అతడు పతనమైపోయాడు. సౌలా అనేకుల్లో కల్లా ఎత్తు కలిగిన వాడు, అతడి వంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు అని బైబిల్ సెలవిస్తుంది. అంతటి సౌందర్యవంతుడిని దేవుడు ఎన్నిక చేసుకుంది ఎందుకు? రాజరికం ఇవ్వటానికి. నువ్వైతేనే కరెక్ట్. ఈ సౌందర్యాన్ని బట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించగలుగుతావు. ఈ సౌందర్యాన్ని బట్టి అనేకుల్ని నీ వశంలోనికి తెచ్చుకోగలుగుతావు, స్థాపించగలుగుతావు అని దేవుడు మెచ్చి పర సంబంధమైన సౌందర్యంతో నింపాడు. అతడు గర్వించి పతనమైపోయాడు. బెత్షెబా తనకున్న అందమును బట్టి, సౌందర్యాన్ని బట్టి భర్త చావుకు కారణంగా మారింది. జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డలారా, సౌందర్యము మోసం చేస్తుంది నిన్ను. బెత్షెబా పాపం చేసినప్పుడు ఊరియా ఇంటికి వచ్చాడే. ఇంటికి వచ్చిన తర్వాత తన పాపాన్ని చెప్పి కాళ్ళ మీద పడి కన్నీరు కార్చి క్షమాపణ అడగలేదే. రాజు తన అధికారంతో మోసం చేశాడయ్యా, ఆ పదవి వద్దు, ఆ ఉద్యోగం వద్దు, అడుక్కో తిన్నంతా కావాలంటే అని చెప్పొచ్చు కదా బెత్షెబా. తన భర్త చనిపోతే గుండెలు బాదుకొని ఏడవలే, కబురు పెడుతుంది నా భర్త చనిపోయాడని. మోసం హత్యలు చేపిస్తుంది. అక్రమ సంబంధం నీ కుటుంబాన్ని చీల్చిపడేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాలలో ఆ స్నేహం మూలన, అందం మూలన వాళ్ళు పొగుడుతున్నారు, వీళ్ళు పొగుడుతున్నారు, వాళ్ళు గనపరుస్తున్నారు అని భర్తలను చంపిన దాఖలు ఎన్నో ఉన్నాయి. ఎదిగిన బిడ్డలను విడిచిపెట్టి, చేతికందిన బిడ్డలు విడిచిపెట్టి, కామ మోహముతో కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు లెక్కలేనని మంది ఉన్నారు. నా దేవుడు అంటాడు, ఎందుకు పనికిరాని నీ సౌందర్యాన్ని నా సౌందర్యం నీకు ఇచ్చాను, దాన్ని కాపాడుకో. అది నిన్ను మోసం చేస్తుంది, అది నిన్ను వక్రమైన మార్గంలో నడిపిస్తుంది. దాన్ని చూసి నువ్వు అతిశయపడకు. నీకున్న స్థాయిని బట్టి, నీకున్న సౌందర్యాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక కుటుంబాలలో ఇలాంటి మోసకరమైన సంఘటనలు జరుగుతున్నాయి.
అనేకమైన కుటుంబాలు ఈ సౌందర్యాన్ని బట్టి విడిపోతున్నాయి. కనుక నిన్ను నీవు మోసపరుచుకోకుండా జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చదువుకొని మనం ముగిద్దాం. చూడండి, అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువునాను. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? పోరాటములు దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయవములలో పోరాడు. చూడండి చూడండి, ఆ మంచి మాట చదవండి. మీ అవయవములలో అనగా మీ అవయవములో దాగి ఉన్నవా? మీ భోగేచ్ఛల నుండే కదా, మీ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ మోసము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు, ఏది దొరకదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు పోరాటము ఎక్కడ జరుగుతుంది? ఏదో శోధన చూస్తున్నావు నువ్వు, ఏదో సమస్యను చూస్తున్నావు నువ్వు. ముందు నిన్ను పాడు చేస్తున్న నీలో ఉన్నవేంటో నువ్వు చూసుకో. వాటిని జయించటానికి కృపనడుకో. నీ ప్రార్థన విలువ సింహాసనాన్ని దింపగలిగేది. నీ ప్రార్థన విలువ పాతాళాన్ని బంధించగలిగేది. నీ ప్రార్థన విలువ నాయకులను మార్చగలిగేది. నీ ప్రార్థన విలువ ప్రకృతిని శాసించగలిగేది. ఇంత గొప్ప ధన్యత కలిగిన నీ జీవితంలో ఈ రోజున జయించలేకపోవటానికి కారణం నీలో మోసం చేస్తున్నవి ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకో. బోధ వినటం మాత్రమే కాదు, దానిని అనుసరించకపోతే నీవు మోసపరుచుకున్నట్లు. దేవుడు వెక్కిరింపబడడు. ఒక రోజున నీకు వస్తున్న సమస్యకు ఆ సింహాసనం మీద తీర్పు తీర్చగలుగుతాడు, చెప్పగలుగుతాడు. ఎందుకు ప్రభా నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను కదా, నాకెందుకు ఈ అపజయం జరిగిందంటే ఇదిగో నీ మాటల్ని బట్టి చెప్తాడు ఆయన, నీ ప్రవర్తనను బట్టి చెప్తాడు ఆయన, నీ ధనాపేక్ష వల్ల చెప్తాడు ఆయన, నీకిచ్చిన సౌందర్యాన్ని బట్టి చెప్పగలుగుతాడు ఆయన. వాటిని ముందుగా మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని ముందుగా మనం గ్రహించగలగాలి. నువ్వు ఒక జయాన్ని పొందుకోబోతున్నావు, సింహాసనాన్ని చేరబోతున్నావు. ఆయన లోకాన్ని జయించింది ఈ శరీరము చీల్చబడుట ద్వారా. కనుక నిన్ను ప్రేరేపిస్తున్న ఈ శరీర ఆశలు, కోరికలు, తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలపరిచి ఆయన మహిమగల రాకడకు మనం సిద్ధపడతాం. ప్రభు అట్టి ఉన్నతమైన కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.